నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ పేపర్ అనాలిసిస్. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అయితే ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్లో ఏమున్నాయి హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఈనాడు పేపర్కి వస్తే ఫస్ట్ హెడ్లైన్ వచ్చి అంతర్జాతీయ స్థాయిలో విశాఖ భాగస్వామ్య సదస్సు అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, మ్యాటర్ ఉన్నాయి, ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ప్రభుత్వ విధానాల్లోని ప్రతి అంశంపై చర్చ. ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి విధానం తీసుకున్నా దానిపై చర్చ జరగాల్సిన అంశం ఉంది. అయితే ఉత్తమ పాలసీకి ఉదాహరణ గూగుల్ రాక అంటూ ఒక ఉదాహరణ కింద అయితే చెప్పారు. మేము ఎన్నో ఉత్తమమైన పాలసీలు అయితే తీసుకొచ్చామో దానికి సంబంధించి ఎగ్జాంపుల్ ఏమిటి అంటే గూగుల్ని తీసుకొచ్చాం కదా, అదైతే ఉత్తమ ఉదాహరణ మేము తీసుకొచ్చిన పాలసీల్లో అంటూ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. అంటే నిన్న ఏ ఏ శాఖలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. దీనిలో భాగంగా కొద్దిగా మ్యాటర్ కూడా ఉంది, అదేంటో చూద్దాం. విశాఖపట్నం వేదికగా నవంబర్ 14-15 తేదీల్లో నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు విధానాల తయారీపై చర్చ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కేవలం పెట్టుబడులు, ఒప్పందాలకు మాత్రమే పరిమితం కాకుండా వ్యూహాత్మక చర్చల ద్వారా మేధో మదనం జరిగేలా కార్యాచరణ ఉండాలని అధికారులకు నిర్దేశించారు. అయితే నవంబర్ 14-15 తేదీలకు సంబంధించి విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులతో పాటు దానికి సంబంధించి ఎలా నిర్వహించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశాల మీద కూడా నిన్న సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ వ్యాపారులతో సీఎం మంత్రి ఇదిగోండి. వ్యాపారులతో సీఎం మాటామంతి. జీఎస్టీ సంస్కరణలతో లబ్ధిపై ఆరా. విజయవాడ బీసెంట్ రోడ్లో కాలినడకన పయనం అంటూ నిన్న విజయవాడ బీసెంట్ రోడ్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించడం జరిగింది. అయితే వ్యాపారులతో సీఎం మాటామంతి. జీఎస్టీ సంస్కరణలతో లబ్ధిపై ఆరా. అంటే జీఎస్టీ వల్ల ఎవరెవరికి లాభం జరిగింది ఏంటి అనేది అక్కడ ఉన్న వాళ్ళని, షాపులు వాళ్ళని, అలాగే అక్కడ కొనుగోలు చేయడానికి వస్తారు కదా, వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకోవడం జరిగినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్ అనే ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఎప్పుడు జనవరి 21 నుంచి అయితే ఉన్నాయి, ఎప్పటిదాకా జరుగుతాయి, టైమింగ్స్, డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య రెండో విడత పరీక్షలు అంటూ ఒక వార్త అయితే ఉంది. ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య అయితే రెండో విడత పరీక్షలు 2026 షెడ్యూల్ను ప్రకటించిన ఎన్టీఏ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కొద్దిగా డీటెయిల్స్ చూసిన తర్వాత డీటెయిల్స్ ఇంకా కంప్లీట్గా కావాలంటే ఏ పేజీలో ఉన్నాయి ఏంటి అనేది కూడా చూద్దాం. జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు జనవరి 21, అలాగే రెండో విడత ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ ఆదివారం తేదీలను ప్రకటించింది అన్నట్టుగా. అయితే మొదటి విడత అయితే జనవరి 21, రెండో విడత అయితే ఏప్రిల్ 1 నుంచి జరగనున్నాయి అన్నట్టుగా జాతీయ పరీక్షల సంస్థ అయితే నిన్న చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్య కూడా పెంచుతాం. అంటే విద్యార్థులు ఇబ్బంది పడకుండా, ఎగ్జామ్ రాసే వాళ్ళు ఇబ్బంది పడకుండా పరీక్షా కేంద్రాలు ఎక్కడైతే నిర్వహిస్తారు ఏంటి అనే దాని మీద పట్టణాల సంఖ్య కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏమిటో ఒకసారి చూద్దాం. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక అయితే ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అది ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు. 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేలా ఉత్తర్వులు. అయితే పనిష్మెంట్ల నుంచి మినహాయింపు అంటే ఇంకొకటి ఉంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. 6 ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది అంటూ 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చంద్రబాబు శనివారం సమావేశం సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల దస్త్రాన్ని క్లియర్ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే శనివారం అయితే వాళ్ళతో మాటామంతి నిర్వహించడం జరిగింది. ఏం కావాలి ఏంటి, ఏ విధంగా ముందుకెళ్దాం ఏంటి అనేది ఉద్యోగులతో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్చించడం జరిగింది. దానికి సంబంధించి ఉత్తర్వులు అయితే నిన్న వెలువడినట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది.
రాష్ట్రానికి మీరే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ఒక వార్త అయితే ఉంది. నారా లోకేష్ గారి ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, సబ్ హెడ్లైన్స్ ఉన్నాయి, మ్యాటర్ ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్, ఏపీ అభివృద్ధికి పునరంకితం కావాలి. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నదే లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాం అంటూ నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియాలో తెలుగు డయాస్పోరాతో మంత్రి లోకేష్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఏముంది ఒకసారి చూద్దాం. రాష్ట్రం కోసం ఎన్ఆర్ఐలు ప్రచారకర్తలుగా మారాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. అయితే ఎన్ఆర్ఐలను ఆయన ఒకటే కోరారన్నమాట. రాష్ట్రం కోసం మీరే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండండి అని ఆయన పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్రాన్ని పునర్నిర్మించే క్రతువులో భాగస్వాములు కావాలని, ఏదైనా కంపెనీ పెట్టుబడులు పెట్టాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు సమాచారం అందించాలని కోరారు. వాళ్ళకి ఏం చెప్పారంటే, ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, ఏదే కంపెనీ వాళ్ళైనా పెట్టుబడులు కనుక రాష్ట్రంలో పెట్టాలి అనుకుంటే అయితే ఆ సమాచారాన్ని అందించవలసిందిగా కోరినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి, ఈ పర్యటనకు సంబంధించి పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. లక్ష్మీనాయుడు కుటుంబానికి అండగా ఉంటాం, ఆర్థికంగా ఆదుకుంటాం. లక్ష్మీనాయుడు భార్య సుజాతకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. సీఎం ఆదేశాలతో దారకానిపాడుకు మంత్రులు అనిత, నారాయణ, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. సాంకేతికతంగా మనం ఎంత డెవలప్ అయినా సరే ఇంకా కులం, మతం, ఈ పిచ్చి ఏమిటి అనేది చాలామంది చెప్పుకుంటున్నమాట. అయితే చిన్న ఇష్యూ జరిగినా ఇది కులాలకి, మతాలకి ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు అనేది చాలామంది చెప్తున్న మాట. అయితే ఇంకొక వార్త కూడా ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. మిగిలిన మావోయిస్టులంతా దక్షిణ బస్తర్లోనే, అగ్రనేతలతో పాటు తెలంగాణ కమిటీ అక్కడే, తాజాగా అటువైపు దృష్టి సారించిన కేంద్ర బలగాలు అంటూ దక్షిణ బస్తర్లోనే ఇంకా ఉన్నారు మిగిలిన మావోయిస్టులంతా అంటూ కేంద్రంకి ఇటువైపు నుంచి అటువైపు దృష్టి పెట్టింది. అటు నుంచి కూడా నిర్మూలించాలి అని అన్నట్టుగా, మావోయిస్టులంతా లొంగిపోవాలి అన్నట్టుగా. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, లొంగుబాటు విప్లవ ద్రోహమే, అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ లేఖ. లొంగుబాటు అనేది కూడా విప్లవ ద్రోహమే అంటూ అభయ్ పేరుతో మావోయిస్టు పార్టీ సంబంధించిన కేంద్ర కమిటీ ఒక లేఖ రాసిందట. ఏంటి, లొంగుపోవడం కూడా అది తప్పే, విప్లవ ద్రోహమే అన్నట్టుగా. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్, పార్వతీపురం బస్టాండ్లో పేలిన పార్సిల్, 4గురికి తీవ్ర గాయాలు అంటూ అక్కడ ఏం జరిగింది ఏంటి అని తెలుసుకోవాలంటే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, అది కూడా ఏంటో చూద్దాం. గాజా యుద్ధం మళ్ళీ మొదటికి అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం, 19 మంది పాలస్తీనీయుల మృతి, మానవతా సాయము నిలిపివేత, కాల్పుల విరమణ ఒప్పందంపై నీలి నీడలు అంటూ ఒక వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇజ్రాయిల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసి వారం రోజులైనా కాలేదు. నేనైతే యుద్ధాన్ని విరమించడానికి కారణం నేనే, ఆపింది నేను అని పాప దానికి సంబంధించి ఆయన ఉత్తర్వులు ఇచ్చి వారం కూడా అవ్వకముందే అప్పుడే ఒప్పందంపై నీలి నీడలు ముసురుకున్నాయి. కాల్పుల విరమణను మీరు ఉల్లంఘిస్తున్నారంటే కాదు మీరంటూ హమాస్, ఇజ్రాయిల్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. అయితే ఈనాడు పేపర్కు సంబంధించి హెడ్లైన్స్ అయితే ఇవే ఉన్నాయి. నెక్స్ట్ మనం సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లో ఏమున్నాయి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఇక సాక్షి పేపర్కు వెళ్తే ఫస్ట్ హెడ్లైన్స్ వచ్చి, పల్లెలపై బాంబు అంటే పల్లెటూర్లపై చంద్రబాబు నాయుడు బాంబు అయితే వేశారా అంటున్నారు. అసలు దేనికి సంబంధించి ఈ మాట అన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. తాగునీటికి బాదుడు అంట. ఇదివరకు వాళ్ళు అంతకుముందేమో కరెంటు గురించి చెప్పారు, బాదుడు అనుకుంటే ఇప్పుడు వీళ్ళు కొత్తగా తాగునీటికి బాదుడే అంటూ ఒక హెడ్లైన్ అయితే పెట్టారు. ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నిన్న ఉద్యోగులకు వాత, నేడు గ్రామాలపై కూటమి సర్కారు మోత. ఉద్యోగులకు వాత పెట్టారు నిన్న, ఈరోజేమో గ్రామాలపై కూటమి సర్కారు మోత అంటూ ఇచ్చారు. అయితే తాగునీటి పథకాల నిర్వహణ పాలసీ పేరుతో ఇక యూజర్ ఛార్జీలు వసూలు అంటూ ఒక వార్త అయితే ఉంది. అసలు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. గ్రామీణ ప్రజలపై ఏటా 1036.97 కోట్ల వడ్డన. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది దాదాపు 140 కోట్లే. మిగతా 7 రెట్లకు పైగా భారం జనం నెత్తినే. ఇప్పటికే మంత్రివర్గం పచ్చజెండా జీవో విడుదల.
తాగునీటి ఛార్జీల వసూలు బాధ్యత పంచాయతీలు కమిటీలదే. తాగునీటి పథకాల, మోటార్ల, కరెంటు బిల్లులు, సిబ్బంది వేతనాలు, మరమ్మతులు లాంటి నిర్వహణ వ్యయాలు కేంద్రం నుంచి నిధుల విడుదల తగ్గితే ప్రజలపై మరింత అదనపు భారం. ఇప్పటికే ప్రజలపై 17,000 కోట్లకు పైగా విద్యుత్ ఛార్జీల బాదుడు. సిబ్బందికి టార్గెట్లు పెట్టి మరీ ఇంటి పన్ను వసూలు చేస్తున్న సర్కారు అంటూ సబ్ హెడ్లైన్స్ అయితే దీనికి సంబంధించి ఇచ్చారు. అయితే ఇదంతా కూడా ప్రజల మీద మళ్ళీ భారాలని మోపుతున్నారు అన్నట్టుగా ఇచ్చారు. ఇదైతే ఒక వార్త. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఒక్క డిఏతో పండుగ చేసుకోమంటారా? డిఏ తీసుకునే వాళ్ళు పండుగ అని చెప్తున్నారు. మరి వీళ్ళు ఏమిటో మరి ఒక్క డిఏతో పండుగ చేసుకోమంటారా అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు. సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి చూద్దాం. మిగతా 3 డిఏల సంగతి ఏంటి? ఐఆర్, పిఆర్సీ, సిపిఎస్ హామీలన్నీ బుట్టదాఖలు. పెండింగ్ బకాయిలు 34,125 కోట్ల ఊసేలేదు. చంద్రబాబు వంచనపై ఉద్యోగుల ఆవేదన. వెట్టి చాకిరీ చేయించుకుంటూనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులపై వ్యతిరేకత. ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎప్పుడూ అలసేనన్న అభిప్రాయం. అలాగే 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చిన వైఎస్ జగన్. మీరు ఇంకా ఇవ్వలేదు, 4 పెండింగ్లో ఉన్నాయి, మేమైతే 5 ఏళ్లలో 11 డిఏలు ఇచ్చాము అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి దీని మీద ఏం చెప్తారు ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో హెడ్లైన్ ఏంటో చూద్దాం. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అసలు ఉద్యోగులకు మీరంటూ హామీలు ఇచ్చారు కదా, ఏమయ్యాయి ఏంటి అంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు కె వెంకటరామిరెడ్డి ప్రశ్నించడం జరిగింది. ఆయన ఏమన్నారు ఏంటనేది ఆయన మాటల్లో ఒక్కసారి చూద్దాం. ఇచ్చిన 9 హామీల్లో ఒక్కదాని గురించి కూడా సీఎం మాట్లాడలేదు. పీఆర్సీ మీద ప్రకటన చేస్తారని ఉద్యోగులు ఆశగా చూశారు. చర్చలకు వెళ్లిన సంఘాల నాయకులు హామీల గురించి ప్రశ్నించకపోవడం బాధాకరం. చర్చకు వెళ్ళారు, వాళ్ళు ఏం ప్రశ్నించలేదంట, మరి ఏం బాధపడుతున్నారు. చర్చలకు వెళ్ళిన సంఘాల నాయకులు హామీల గురించి ప్రశ్నించకపోవడం బాధాకరం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులు కె వెంకటరామిరెడ్డి అనే వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి ఒకసారి చూద్దాం. జేఈఈ మెయిన్ షెడ్యూల్ విడుదల అంటూ ఇందాక చదివిన జేఈఈ మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి షెడ్యూల్ అయితే విడుదలైంది. వీళ్ళు ఏ విధంగా ఇచ్చారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. జనవరిలో మొదటి సెషన్ పరీక్షలు. ఈ నెలలో దరఖాస్తుల ప్రక్రియ మొదలు. ఏప్రిల్లో 2వ సెషన్. జనవరి చివరి వారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలు అవుతుందని ఎన్టీఏ వెల్లడి అంటూ ఉందన్నమాట. జేఈఈ మెయిన్ 2026 నిర్వహణ కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆదివారం షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్కి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ అయితే ఎన్టీఏ నిన్న విడుదల చేసినట్టుగా తెలుస్తోంది. మెయిన్ 1 సెషన్ పరీక్షలు జనవరి 21 నుంచి 30 మధ్య నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఎగ్జామ్స్ అయితే 21 నుంచి 30 మధ్యలో జరుగుతాయి. అయితే దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ ప్రక్రియ అయితే ఈ మంత్లోనే స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా ఇచ్చారు. కానీ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అలాగే ఈ నెలలో ప్రారంభమవుతుంది అన్నారు కానీ డేట్ అయితే ఖచ్చితంగా చెప్పలేదు. కానీ ఖచ్చితమైన తేదీని ప్రకటించలేదు. అలాగే జేఈఈ మెయిన్ 2 సెషన్ ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య నిర్వహించినట్లు ప్రకటించింది. సెషన్ 1 ఏమో జనవరి 21 నుంచి 30 మధ్య, సెషన్ 2 ఏప్రిల్ 1 నుంచి 10 మధ్య జరుగుతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే మెయిన్ 2కు జనవరి చివరి వారం నుంచి దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభమవుతుంది అన్నట్టుగా తెలిపింది. దివ్యాంగ అభ్యర్థుల అవసరాలకు అనుగుణంగా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది. అలాగే పరీక్ష రాసే అభ్యర్థులు దేశవ్యాప్తంగా పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహణ నగరాల సంఖ్యను సైతం పెంచుతున్నట్లు పేర్కొంది. అంటే ఎగ్జామ్స్ ఎక్కువ మంది రాస్తారు కదా, ఇబ్బంది పడకుండా ఆ ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి నగరాలు అంటే పట్టణాలకు సంబంధించి సంఖ్య కూడా మేము పెంచుతామన్నట్టుగా ఎన్టీఏ చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి చూద్దాం. ఆరోగ్యశ్రీ చరిత్రలో చీకటి అధ్యాయం అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. బిల్లుల కోసం ధర్నాకు సిద్ధమైన నెట్వర్క్ ఆసుపత్రులు. అనుమతి ఇవ్వాలని విజయవాడ పోలీస్ కమిషనర్కు లేఖ. 3,000 కోట్లకు పైగా బకాయి పెట్టిన చంద్రబాబు సేవలు నిలిపేసినా పట్టించుకోని సర్కారు. దీంతో వీధి పోరాటానికి ఆసుపత్రుల యజమానులు. బిల్లుల కోసం ధర్నా రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అంటూ ఆరోగ్యశ్రీకి సంబంధించి నిధులు సరిగ్గా లేవు, ఇదొక చీకటి అధ్యాయం ఆరోగ్యశ్రీ చరిత్రలో అంటూ ఒక వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో వాస్తవం ఏంటి అవాస్తవం ఏంటి అనేది తెలియదు కానీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. దీని మీద ఇటువంటి వీళ్ళు ఎవరైనా సరే మన గురించి నెగిటివ్ తీసుకెళ్తే దాన్ని ఎక్కడికక్కడ ఖండించుకోవాల్సిన బాధ్యత
ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళకైతే తప్పకుండా ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా నెగెటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో దాంట్లో వాస్తవాలనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏముంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ముమ్మాటికి ప్రైవేటీకరణే ప్రభుత్వ వైద్యశాలల గురించి అయితే హెడ్లైన్ అయితే ముమ్మాటికి ప్రైవేటీకరణే అన్నట్టుగా ఇచ్చారు. అయితే సబ్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ప్రభుత్వ కొత్త వైద్య కళాశాలల్లో ఆల్ ఇండియా కోటా ఎత్తివేత, తమ తమ వారి ఆదాయం పెంపునకు 110 ఎంబీబీఎస్ సీట్లు యాజమాన్య కోటాగా మార్పు, పీపీపీ పేరిట ఫీజుల దోపిడీకి చంద్రబాబు సర్కారు కొత్త ఎత్తుగడ, ప్రస్తుత విధానంలో ఆల్ ఇండియా కోటా 22, స్టేట్ కోటా 64 చొప్పున 86 ప్రభుత్వ కోటా సీట్లు. ప్రైవేటీకరిస్తున్న ఒక్కో వైద్య కళాశాలలో 11 చొప్పున సీట్లు యాజమాన్య కోటాకు మళ్లింపు. ప్రతి కళాశాలలో ప్రభుత్వ కోటాలోని 8 సీట్లు బి కేటగిరీ, 3 సీట్లు ఎన్ఆర్ఐ కోటాకు మళ్లింపు అంటూ మళ్ళీ కొత్త పాటే మొదలుపెట్టారు. పీపీపీ విధానం కరెక్ట్ కాదు అన్నట్టుగా. అయితే వీళ్ళు ఏ విధంగా తీసుకెళ్తున్నారు నెగిటివ్గా అంటే దాన్ని ఖండించుకోవాల్సిన బాధ్యత అయితే సంబంధిత అధికారులకు కానీ ప్రభుత్వానికి కానీ ఉంది. వాళ్ళకు దొరికిన ప్రతి అస్త్రాన్ని వాళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారు అనే దాన్ని గమనించుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది అని చాలామంది చెప్తున్న మాట. అయితే నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, ఏంటో చూద్దాం. దేశంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లు, 41 నూతన వైద్య కళాశాలలు ఆమోదం తెలియజేసిన జాతీయ మెడికల్ కమిషన్ అంటూ వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ పీపీపీ విధానానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 11లో ఉంటే దేశంలో కొత్తగా 10,650 ఎంబీబీఎస్ సీట్లు అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. 41 నూతన వైద్య కళాశాలలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీటికి ఆమోదం కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎవరు? జాతీయ మెడికల్ కమిషన్. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో చూద్దాం. రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం అంటూ వెదర్కు సంబంధించిన ఒక వార్త అయితే ఉంది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా కంప్లీట్గా ఏ జిల్లాల్లో ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 10లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకో వార్త ఉంది, ఏంటో చూద్దాం. న్యూయార్క్లో టైమ్స్ స్క్వేర్ వద్ద ఏం జరిగిందో చూద్దాం. ట్రంప్ రాజు కాదు, అధ్యక్షుడికి వ్యతిరేకంగా అమెరికాలో వెల్లువెత్తిన నిరసనలు అంటూ అమెరికాకు సంబంధించిన ఒక వార్త అయితే ఉంది. అసలు ఏమన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నిరంకుశ పాలన వద్దంటూ నినాదాలు. ఇక్కడ దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలు, ర్యాలీలు, అసలైన ప్రజాస్వామ్యం కావాలని ప్రజల డిమాండ్. నిరసనలను పట్టించుకోకుండా ఉల్లాసంగా గోల్ఫ్ ఆడుకున్న ట్రంప్ నో కింగ్స్ నినాదాన్ని హేళన చేస్తూ సోషల్ మీడియాలో ఏఐ వీడియో పోస్ట్ చేసిన వైను. నిరసనలు పట్టించుకోకుండా ఉల్లాసంగా గోల్ఫ్ ఆడుకున్న ట్రంప్ అంట. వాళ్ళు ఎంతమంది ఇక్కడ నిరసనలు చేస్తుంటే దానికి పైగా దాన్ని కూడా నో కింగ్స్ అని వాళ్ళు నినాదం చేస్తుంటే దాన్ని హేళన చేస్తూ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ఏఐ వీడియో ఒకటి పోస్ట్ చేసిన వైనం అంటే ఒక కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఏంటో చూద్దాం. రికార్డుల దీపోత్సవం, అయోధ్యలో దీపశోభ. ఎంత బాగుందో చూడండి ఒకసారి. అయోధ్యలో దీపశోభ, రికార్డుల దీపోత్సవం. ఒకేసారి 26.17 లక్షల ప్రమిదలు వెలిగించిన అయోధ్య వాసులు. రికార్డుల దీపోత్సవం. ఒకేసారి 26.17 లక్షల ప్రమిదలు వెలిగించిన అయోధ్య వాసులు. అయితే ఏకకాలంలో హారతి పట్టిన 2128 మంది భక్తులు. 56 ఘాట్లలో దీపకాంతులతో అయోధ్య రామాలయానికి కొత్త శోభ. సరయూ నది తీరంలో 2 సరికొత్త గిన్నిస్ రికార్డులు నమోదు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కు ధృవీకరణ పత్రాలు అందించిన గిన్నిస్ నిర్వాహకులు అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే ఏకకాలంలో 26 లక్షలకు పైగా ప్రమిదలు వెలిగించడంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. అయిపోయినట్టుగా ఉన్నాయి. సాక్షికి సంబంధించిన వార్తలు అయితే చకచకా అయిపోయినట్టున్నాయి. నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో ఏమున్నాయి చూద్దాం. ఇప్పుడు దాకా మనం ఈనాడు అలాగే సాక్షి చూసాం కదా, ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతికి వెళ్ళేసరికి ఫస్ట్ ఏంటంటే
ఏపీ టు ఏఐ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ కార్యక్రమంగా విశాఖ సదస్సు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆహ్, సబ్ హెడ్‌లైన్స్ ఉన్నాయి. మ్యాటర్ కూడా ఉంది. ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అయితే కంపెనీలతో పాటు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, నిపుణులకు ఆహ్వానం. కంపెనీలకే కాదు ఆ రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, మంత్రులు ఉంటారు కదా! వాళ్ళందరిని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. పెట్టుబడులు, ఒప్పందాలపైనే కాదు విజ్ఞానం పంచుకోవడం పైన మేధోమథనం. ప్లీనరీ, బ్రేకౌట్ సెషన్లు నిర్వహించాలి. ఇన్వెస్టర్లు, విధాన రూపకర్తల మధ్య చర్చలు. సెమీ కండక్టర్లు, ఆరోగ్యం, ఆవిష్కరణలపైన పరిశోధన, అభివృద్ధి, అంతరిక్షం, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్, లాజిస్టిక్స్పై కూడా చర్చలు అనేది జరగాలి అని చెప్పినట్టుగా తెలుస్తోంది. పారిశ్రామిక ప్రగతికి పాలసీలే కీలకం. రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానాల వల్లే భారీ పెట్టుబడులతో దిగ్గజ కంపెనీలు రాక గూగుల్తో హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అంటూ మానవ వనరులే అతిపెద్ద మూలధనం. సదస్సుపై అధికారులతో బాబు సమీక్ష అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే విశాఖలో వచ్చే నెల 14, 15 తేదీల్లో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులతో సంబంధించిన దానికి ఒక రూపకల్పన అయితే జరగాలి. మంచిగా ఉండాలి. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏంటి, ఏ విధంగా నిర్వహించాలి, ఏమేమి నిర్వహించాలి అనే దాని మీద నిన్న అధికారులతో సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ పరిశ్రమలకు తీపి కబురు అంటే ఇంకొక వార్త ఉంది. అదేమిటి అనేది ఒకసారి చూద్దాం. 1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలు తొలి విడతగా త్వరలో విడుదల. పారిశ్రామికవేత్తలకు అండ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ హర్షం అంటూ ఇంకొక వార్త అయితే వచ్చింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ రాజకీయ మూర్ఖులు ఎప్పటికీ బాగుపడరు అంటే ఇంకో వార్త ఉంది. అయితే దీనికి సంబంధించి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. పెట్టుబడులపై ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారు. భవిష్యత్తులో బ్రాండ్ ఏఐగా ఆంధ్ర ఉంటుంది. వైకుంఠపాళితో జీవితాలు బాగుపడవు. 22 మంది ఎంపీలు ఉండటంతో కేంద్రంలో పనులన్నీ అవుతున్నాయి. ఉద్యోగులు స్మార్ట్గా పనిచేయండి. సాయంత్రం 6 తర్వాత పని చేయొద్దు. పున్నమి ఘాట్ దీపావళి వేడుకల్లో సీఎం చంద్రబాబు అన్నట్టుగా. అయితే దీపావళి వేడుకలకు సంబంధించి విజయవాడలోని పున్నమి ఘాట్లో నిన్న ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అయితే దాంట్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అక్కడ నుంచి అక్కడికి దగ్గరలో ఉన్న బీసెన్ రోడ్డుకు వెళ్ళి అక్కడ జిఎస్టీకి సంబంధించి ఏ వస్తువులు ఎంత తగ్గాయి ఏంటి అనేది అలాగ అమ్మే వాళ్ళని పలకరించడం జరిగింది. కొనుక్కోవడానికి వచ్చిన కొనుగోలుదారు దగ్గరికి వెళ్ళి ఆ జిఎస్టీ వివరాలు మీకు తెలిసాయా లేదా అంటూ వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది అన్నట్టుగా తెలుస్తుంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. ట్రంప్పై పెళ్ళుబికిన ప్రజాగ్రహం అంటూ ఒక వార్త అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకసారి చూద్దాం. నో కింగ్స్ నిరసనలతో దద్దరిల్లిన అమెరికా. ఇక్కడ కింగ్ అనేవాళ్ళు ఎవరు ఉండరు అన్నట్టుగా నో కింగ్స్. దేశంలోని 50 రాష్ట్రాల్లోనూ రొడ్డెక్కిన ప్రజానీకం అంటూ ఒక వార్త అయితే ఉంది. ఆందోళనలో పాల్గొన్న 70 లక్షల మంది. భారీ ర్యాలీలు, ప్లకార్డులతో ప్రదర్శనలు, అలాగే నిరసనకారులను హేళన చేస్తూ ఏఐ వీడియోలు పోస్ట్ చేసిన ట్రంప్ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్కి సంబంధించి షెడ్యూల్ చూసాం కదా. ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారనేది ఒకసారి చూద్దాం. మొదటి సెషన్ జనవరి 21 నుంచి 30 మధ్య నిర్వహణ. రెండో సెషన్ ఏప్రిల్ 1 నుంచి 10 వరకు. దరఖాస్తుల్లో తప్పులు లేకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆధార్తో లింక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అదేంటో కూడా ఒకసారి చూద్దాం. దీపావళి సందర్భంగా సోమవారం కార్యాలయాలకు సెలవు కావున అంటూ వాళ్ళ ఆఫీస్కి సంబంధించి ఇచ్చారు. ఈరోజు ఆఫీస్ సెలవు అన్నట్టుగా. నెక్స్ట్ ఇంకా వార్తలు ఉన్నాయి. ఇవి కూడా ఏంటో చూద్దాం. శాంతికి తూట్లు. గాజాలో ట్రంప్ కుదిర్చిన సంధికి పురిట్లోనే సంధి అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఆయనేమో నేనే యుద్ధం ఆపే అని అన్నారు. ఆయన ఆపిన వారం రోజులకు మళ్ళీ మొదలు. అయితే రఫాలో ఇజ్రాయెల్ సైనికులపై హమాస్ దాడి. గగనతల దాడులతో విరుచుకుపడ్డ ఐడిఎఫ్. గాజాకు మానవతా సాయం అందకుండా ఆపివేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటన. 33 మంది మరణించారు గాజా అధికారులు అంటూ ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి ఉంది. నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రవాసులే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ వార్త. దీనికి సంబంధించి సబ్ హెడ్లైన్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
ఐక్యంగా రాష్ట్రాన్ని పునర్నిర్మిద్దాం, ఆస్ట్రేలియాలోని ప్రవాసులతో లోకేష్ భేటీ. అలాగే 16 నెలల్లోనే 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేము ఈ విధంగా ముందుకు వెళ్తున్నాం. కేంద్ర సహకారంతోనే గూగుల్ వచ్చింది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు ముఖ్యమే. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు ప్రవాసులు అండగా నిలబడ్డారు. ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. 45,000 మంది హైదరాబాద్ వచ్చి పాల్గొన్నారు. 1995లో మాదిరిగా మ్యాజిక్ చేయడానికి బాబు అహర్నిశలు కష్టపడుతున్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా తీసుకువెళ్తున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ మాకే అర్థం కావడం లేదు, ఆయనేమో నిశితంగా విశ్లేషిస్తున్నారు. అందుకే ఆయన విజనరీ, ఇంకొకరు ప్రిజనరీ. సిడ్నీ ప్రవాసాంధ్రుల భేటీలో వ్యాఖ్యలు అంటూ ఆయన విజనరీకి ప్రిజనరీకి తేడా ఏమిటి అనేది చెప్పడం జరిగింది. అయితే ఆస్ట్రేలియా పర్యటనకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 12లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త అయితే ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూద్దాం. నా భర్తది కులహత్య కాదు, కులం రంగు పొలమటం దారుణం అని వీళ్ళు ఈ విధంగా ఇచ్చారు. అయితే ఏమి ఇచ్చారు అనేది ఒకసారి చూద్దాం. ఇంకా మ్యాటర్ ఉంది, ఏంటో చూద్దాం. హరిశ్చంద్ర ప్రసాద్ కొన్నాళ్లుగా బెదిరిస్తున్నారు. లక్ష్మయ్య నాయుడు భార్య వెల్లడి. ఆయన బెదిరిస్తున్నారట. హత్యపై సీఎం సీరియస్. క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రులకు ఆదేశం. హుటాహుటిన గ్రామానికి అనితా నారాయణ. బాధిత కుటుంబానికి పరామర్శ. ప్రభుత్వం పార్టీ తరపున సాయానికి హామీ. బాధితులను ఫోన్లో పరామర్శించిన చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్. కులాలతో రాజకీయం చేయొద్దంటూ వైసీపీ నేతలకు మంత్రి అనిత హెచ్చరిక. ఇప్పుడు వారం రోజులుగా జరుగుతున్నది. ఇంత పెద్ద ఇష్యూ అయిన తర్వాత కూడా చాలామంది ఏం చెప్తున్నారంటే, ఇప్పుడా స్పందించేది, ఇప్పుడా పలకరించేది, ఇప్పుడా ముందడుగు వేసేది, ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ ఇష్యూ, దీని మీద ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న ఉపయోగం ఏంటి అని చాలామంది ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నారనమాట. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. ఏ విషయాన్నైనా స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఖండిస్తే ఇంత దాకా రాదు కదా అని చాలామంది చెప్పుకుంటున్నమాట. అయితే నెక్స్ట్ ఇంకొకటి ఉంది. ఈ మారీచులతో జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ ఏదో చెప్తున్నారు. అసలు ఏం చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ప్రజాస్వామ్య యుద్ధంలో అంతా కలిసి ఓడించారు. ఆ అక్కసుతో ప్రజల మధ్య విభేదాల సృష్టికి కుట్రలు. ఈ నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి. ప్రజలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు అంటూ కందుకూరుకు సంబంధించిన విషయం మీద ఆయన బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆయన గతం ఒక 6 నెలల క్రితమే, 6 నెలలు కాదు, ఒక 2 నెలల క్రితము ఒక సమావేశం అయితే నిర్వహించారు. పార్టీ నేతలు కానీ కూటమి నిర్వహించడం జనసేన నాయకులకే నిర్వహించారు. కానీ ఆయన పిలుపునివ్వటం అందరికీ ఏమని ఇచ్చారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి వైపు ముందుకు వెళ్తోంది, ప్రజలు వాళ్ళకు కోఆపరేట్ చేస్తున్నారు, ప్రశాంతంగా జరుగుతున్న దాని మీద కొంతమంది ఏదో ఒకటి సృష్టిస్తారు, జాగ్రత్తగా ఉండండి, ఆ ప్రలోభాలకు మీరు లొంగకండి, అటువంటి దాని మీద మీరు రియాక్ట్ అవ్వకండి అని ఆల్రెడీ ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పినట్టే జరుగుతోందా అంటే చాలామంది అవును, ఆయన గెస్ చేసింది కరెక్టే, ఆయన చెప్పినట్టే జరుగుతోందని చాలామంది చెప్తున్న మాట. ఆంధ్రజ్యోతికి సంబంధించిన పేపర్కి సంబంధించి హెడ్లైన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇంకా మనం వెలుగు పేపర్కి వెళ్దాం. వెలుగు పేపర్లో ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. వెలుగు పేపర్కి వచ్చి ఫస్ట్ హెడ్లైన్ వచ్చి, బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అంటూ ఆ రెండు కలిసి కాంగ్రెస్పై కుట్రలు చేస్తున్నాయి అంటూ తెలంగాణ సమాజం తిప్పికొట్టాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. బీఆర్ఎస్ను ఓడగొట్టింది ధరణి భూతమే అంటూ భూమి మీద ఆధిపత్యం చేయించాలనుకున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శలు గుప్పించడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పేజ్ నెంబర్ 2. నెక్స్ట్, వైన్స్ అప్లికేషన్లపై ఏపీ ఎఫెక్ట్ అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి ఈసారి ఆసక్తి చూపించని అక్కడి వ్యాపారులు, ఫీజు పెంచడంలోనూ తగ్గిన దరఖాస్తులు, 4,000 కోట్ల ఆదాయ టార్గెట్ చేరుకునేందుకు ఎక్సైజ్ శాఖ ప్రయత్నాలు, గడువు పొడిగింపునైనా దరఖాస్తులు పెరిగేనా అన్నట్టుగా తెలుస్తోంది. అయితే కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్, ఎల్లుండి నుంచే పత్తి కొనుగోళ్లు అంటే ఇంకొక వార్త అయితే ఉంది. ఏర్పాట్లు పూర్తి చేసిన సిఐఐ మార్కెటింగ్ శాఖ, పలు జిల్లాల్లో జోరుగా పత్తి తీస్తున్న రైతాంగం, ఈ ఏడాది 45 లక్షల ఎకరాల్లో సాగు అంటూ డీటెయిల్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 4లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, రాయదుర్గంలో యానిమేషన్ గేమింగ్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు, ఇమేజ్ టవర్స్ నిర్మాణం, ఏవీబీసీ సవలతులకు
ఆర్ఎఫ్పిని ఆహ్వానించిన టీజీఐఐసి వచ్చే నెల 1 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు ఛాన్స్ అంటే ఇంకో వార్త ఉంది. పేజ్ నెంబర్ 5లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ నవీన్ యాదవ్కు బీఫామ్ అందజేసిన పీసీసీ చీఫ్ అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే జూబ్లీ హిల్స్ బైపోల్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బీఫామ్ అందజేశారన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీల్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వార్తలు ఏంటనేది ఒక్కసారి చూద్దాం. మా కొద్దీ ట్రంప్ అంటూ ఇంకో వార్త ఉంది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నో కింగ్ అంటూ కదం తొక్కిన అమెరికన్లు ట్రంప్ పాలనా విధానాలపై ప్రజల కన్నెర్ర. దేశమంతటా వీధుల్లో నిరసనలు, టైమ్స్ స్క్వేర్లో లక్షల మందికి పైగా ర్యాలీ అంటూ ఒక వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ పాక్ ఆఫ్ఘన్ మధ్య సీజ్ ఫైర్, తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాల అంగీకారం. ఖతార్ తుర్కియే మధ్యవర్తిత్వంతో దోహాలో సమావేశం, చర్చల్లో పాల్గొన్న పాక్ ఆఫ్ఘన్ రక్షణ మంత్రుల బృందాలు అంటూ ఒక వార్త ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ వార్త ఒకటి ఉంది, అదేంటి చూద్దాం. మావోయిస్టులతో సంబంధాలు తెంచుకోండి అంటూ ఇంకొక వార్త అయితే ఉంది. నిఘా సంస్థలు మమ్మల్ని వెంటాడతాయంటూ బండి సంజయ్ ఒక మాట చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ తొలి వన్డేలో ఇండియా ఓటమి, వన్డే మ్యాచ్కు సంబంధించి ఓటమి పాలైతే అయ్యింది. బ్యాటర్ల వైఫల్యంతో టీమిండియా ఆదివారం పెర్త్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఓడింది. వర్షం వల్ల మ్యాచ్ను 26 ఓవర్లకు కుదించారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా 136 స్కోర్ చేసింది. చేజింగ్లో ఆస్ట్రేలియా 21.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది అన్నట్టుగా ఉంది. నెక్స్ట్ డొనెట్స్క్ అప్పగిస్తే యుద్ధం ఆపేస్తా అన్నట్టుగా ఇంకో వార్త అయితే ఉంది. దీనికి సంబంధించి పేజ్ నెంబర్ 6లో అయితే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పటి వరకు మనం ఏమేమి చూసామంటే ఈనాడు మెయిన్ పేపర్స్ ఏంటంటే ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించిన పేపర్ హెడ్లైన్స్ ఏంటో చూసాం. సో ఇది ఈనాటి పేపర్ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.